హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 5 మ్యాచ్ల T20 సిరీస్ కోసం డిసెంబర్ 9 నుంచి జరగబోతుంది. 5 మ్యాచ్ల T20 సిరీస్. ఆ సిరీస్ కోసం BCCI వాళ్ళు ఇండియా టీమ్ స్క్వాడ్ని ప్రకటించారు. చూద్దాం. బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, తిలక్ వర్మ బ్యాట్స్మెన్. వికెట్ కీపర్స్ జితేష్ శర్మ, సంజు శాంసన్. ఆల్రౌండర్స్ అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శుభం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా. స్పిన్ బౌలర్స్ వరుణ్ చక్రవర్తి, అలాగే కుల్దీప్ యాదవ్. మిస్సింగ్ నేమ్స్ ఎవరు ఉన్నారు? లాస్ట్ సిరీస్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు లేని వాళ్ళు ఎవరో చూద్దాం. నితీష్ రెడ్డి అండ్ రింకు సింగ్ ప్లేస్లో హార్దిక్ పాండ్యా వచ్చాడు. అంటే హార్దిక్ పాండ్యా రెగ్యులర్ మెంబర్ T20లో కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళారు. మరి వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ సబ్జెక్టు ఫిట్నెస్గా వచ్చాడు. మరి ఈ T20 సిరీస్కి ఆడించకపోతే బాగుండని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను బెస్ట్ ఫార్మాట్స్ వచ్చేసి టెస్ట్ మరియు ODI. అతను టెస్టులలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2 మ్యాచ్ల సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో ఫోర్ బాల్స్ ఫేస్ చేసి అప్పుడు నెక్ పెయిన్ వచ్చిందని వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు స్మాట్లో ఆడించుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంజు శాంసన్ లాంటి ప్లేయర్ని మిడిల్ ఆర్డర్లో లేదా అతన్ని పక్కన కూర్చోబెట్టాల్సి వస్తుంది. అతను మరి శుభ్మన్ గిల్ స్మాట్లో ఆడి ఫిట్నెస్ గెయిన్ చేసుకున్న తర్వాత, ఫామ్ ప్రూవ్ చేసుకున్న తర్వాత వచ్చుంటే బాగుండని నేను అనుకుంటున్నాను. అలాగే హార్దిక్ పాండ్యా మొన్న పంజాబ్ వర్సెస్ బరోడా జరిగిన మ్యాచ్లో సయ్యద్ ముస్తక్ అలీలో ఒక మ్యాచ్లో బౌలింగ్లో 4 overs వేసి 52 runs ఇచ్చి 1 wicket తీశాడు. అలాగే బ్యాటింగ్లో మ్యాచ్ విన్నింగ్ 70+ runs కొట్టాడు. ఫామ్లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఫామ్ ప్రూవ్ చేసుకున్నాడు. మరి మీరు ఏమనుకుంటున్నారో ఈ స్క్వాడ్ గురించి? ఎవరు ఉంటే బాగుండు, ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.